జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మళ్ళా అన్ని అవార్డులు రివార్డులు అందుకున్నాడు. ప్రపంచంలోనే మస్తు దిగ్గజాల చేత ఈయన నటను కొనియాడిర్రు, ప్రశంసించిర్రు. మళ్ళా దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకడైన ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజము మన ఎన్టీఆర్ నటను కొనియాడితే ఎట్లుంటుంది? ఇక ఎన్టీఆర్ తెలుగులో ఆయనకు నచ్చిన హీరో అనంటే ఏ విధంగా ఉంటుంది? ఇక అభిమానులకు మాత్రం మస్తు ఖుషి అవుతారు అని అనడంలా ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు గదే మాట నిజమైతే నిజంగా ఇట్లా అయిందంట. గది గిట్లా దేవరా జరిగిన మన విజయోత్సవ కార్యక్రమంలో ప్రకాష్ రాజు గిదే మాట చెప్పిండంట. ఇక ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం అనేది ఎవ్వరికి తెలియదు, చివరికి ఎన్టీఆర్కి ఇట్లా తెలియదు అని మొదలుపెట్టి ఎన్టీఆర్ అంటే నాకు చాలా ప్రేమ ఉన్నది, ఇక అది ఎన్టీఆర్కి ఇట్లా నేను ఎన్నడూ చెప్పలేదు. ఇక మధ్యలో ఆస్కారు కార్యక్రమానికి పోయినప్పుడు ఇక అవార్డు అందుకునేటప్పుడు అంత గొప్ప మంది నటులలా నిల్చొని మాట్లాడినప్పుడు ఇక నేను ఆ వీడియో ఇంట్లో కూర్చొని చూసినా ఇక నేను ఎంత గర్వించినో అనేది మాటల్లో చెప్పలేను అనుకుంటా మస్తుగా ఓడిండు. ఇక తెలుగుల హీరోలల్లా అత్యుత్తమ నటుడు అనంటే తారకు మాత్రమే. ఇక ఆయన హుషారు గస్ వంటిది అని అన్నాడు. మళ్ళీ తారకు అంటోడు ఈ కొరటాల శివకు దేవర సినిమా ఇక అండగా నిలిచి అన్ని రకాలుగా తోడయ్యి చేయడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి అని అన్నాడు. మళ్ళీ ఇదే కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్ ఇట్లా మాట్లాడుకుంటా ఆయన సినీ జీవితంలో ఒక అసంతృప్తి బాలకృష్ణ తారక్ ద్వారా అది నాకు తీరిందని బయట పెట్టిండంట. ఇక గది ఏంటంటే నేను నా సినీ జీవితంలో ఎంతో మంది గొప్ప నటులతోని సీనియర్ నటులతోని నటించిన అవకాశం ఇట్లా వచ్చింది, కానీ కేవలం ఒక పెద్ద ఎన్టీఆర్ తోని నటించలేదనే అసంతృప్తి నాలా ఉండిపోయింది. ఇక గది అఖండ సినిమాల బాలకృష్ణతోని దేవర సినిమాతోని ఎన్టీఆర్ తోని నటించిన తర్వాత గది వీళ్ళ ద్వారా నాకు తీరిపోయింది అని అన్నాడు. ఇక నేను చిన్నప్పటికి వెళ్ళి ఎన్టీఆర్ని చూస్తున్నా, ఆయన ప్రయాణము నేను చూసుకుంటూ వస్తూనే ఉన్నా, నాకు అంతా తెలుసు. ఇక ఇంతవరకు రానిక ఎంత కష్టపడ్డాడు, గీ స్థాయి ప్యాన్ ఇండియా రేంజ్లా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఇక భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి పోతాడు అని ఆయన ఆశాభావం తెలియజేసిండంట. ఇక ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని మీలో ఎంతమంది చూసిర్రు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాడు గంట ఉంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.